జగన్ తిరుమల పర్యటన రద్దయింది. కాసేపట్లో జగన్ మీడియా ముందుకు రానున్నట్లు సమాచారం అందుతోంది. డిక్లరేషన్ ఇచ్చాకే జగన్ తిరుమల రావాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే అడ్డుకుంటామని హెచ్చరించాయి. జగన్ తిరుమల పర్యటన రద్దయింది. కాసేపట్లో జగన్ మీడియా ముందుకు రానున్నట్లు సమాచారం. డిక్లరేషన్ ఇచ్చాకే జగన్ తిరుమల రావాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. లడ్డూ వివాదం ముదురుతున్న వేళ జగన్ తిరుమల నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఇక మరింత సమాచారం అమరావతి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ చెప్పండి, జగన్ తిరుమల పర్యటన అయితే ప్రస్తుతానికి రద్దయినట్లుగా తెలుస్తోంది. డిక్లరేషన్ కి నో చెప్పినట్లేనా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవేళ గనక జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తే గనక ఒక మతానికి చెందిన వ్యక్తిగానే ముద్రపడే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో డిక్లరేషన్ కనుక ఇస్తే ఒక మతానికి చెందిన వాడిగా ముద్రపడితే మిగిలిన మతాల నుంచి ఇబ్బందికర వాతావరణం ఉంది. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీకి నాయకుడికి సంబంధించి ఒక పార్టీ అధినేత కూడా అన్ని కులాలకి అన్ని మతాలకు కూడా ఒకే నాయకుడిగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అది వ్యక్తిగతంగా ఎవరి మతాలు ఎవరి దేవుళ్లపై ఎలాగున్నా కానీ ఒకే స్థాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో కొద్దిసేపు క్రితమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నారు. అయితే తాత్కాలికంగా రద్దు చేసుకున్నారా, మళ్ళీ తర్వాత ఇంకొక సందర్భంలో వెళ్తారా అనే దానికి సంబంధించి ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. కానీ డిక్లరేషన్ పై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో కూడా మాజీ సీఎం తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నట్లు కూడా అధికారంగా కూడా పార్టీ అయితే ప్రకటించింది. అయితే ఎందుకు రద్దు చేసుకోవాల్సిన దానికి సంబంధించి మాత్రం ఆ పార్టీ ఎక్కడా కూడా వివరణించే ప్రయత్నం చేయలేదు. డిక్లరేషన్ కి సంబంధించి కొనసాగుతున్న వివాదం నేపథ్యంలోనే జగన్ తిరుమల పర్యటన రద్దయిందిగా భావించాలి. ప్రియా, రైట్ శివ, అయితే ఇన్ని రోజులు అనేక మార్లు జగన్ తిరుమల పర్యటన చేశారు, సందర్శించుకున్నారు శ్రీవారిని. ఎప్పుడూ లేని డిక్లరేషన్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అని చెప్పి కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సో దీనికి రెండు రకాల అంశాలని ప్రధానంగా ప్రస్తావించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. గతంలో 19 నుంచి 24 వరకు కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో అప్పుడు ప్రభుత్వం వైసీపీ ఉంది కాబట్టి ఆయనకు అనుకున్న వ్యక్తులు, అంటే ఆ పార్టీకి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా డిక్లరేషన్ కి సంబంధించి వివాదం కొనసాగలేదు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకి వెళ్ళినప్పుడు, అలాగే 2014 నుంచి 19 వరకు వెళ్ళినప్పుడు కూడా ఇదే డిక్లరేషన్ సంబంధించిన వివాదం అప్పట్లో పెను దుమారాన్ని కూడా లేపింది. 2009 టైంలో కూడా అప్పటి మేము రాజశేఖర్ రెడ్డి కూడా, అంటే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూడా స్వయంగా డిక్లరేషన్ ఇచ్చిన పరిస్థితి కూడా అప్పట్లో మనం ప్రధానంగా చర్చించుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ వ్యవహారం కొనసాగటం, అలాగే 2024 ఎన్నికల్లో ఆయన సమర్పించిన అఫిడవిట్ లో ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా అందులో ఆయన అఫిడవిట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ దుమారం అయితే కొనసాగుతుందని చెప్పి కూడా మనం భావించాలి. ప్రియా, శివ, అయితే కాసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ లో కూడా పేర్కొన్నారు, తిరుమలకి ఎవరు రావాలన్నా సరే టీటీడీ నియమ నిబంధనలని కూడా పాటించాలి అని చెప్పి ఆయన ట్వీట్ కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ టీటీడీ పర్యటన రద్దు చేసుకున్న నేపథ్యంలో తర్వాత వచ్చినా కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే కదా? ఖచ్చితంగా, అంటే తర్వాత వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న వరకు, అంటే 2024 ఇప్పటి నుంచి 29 వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కొద్దిసేపు క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కూడా ఒక ప్రకటన చేశారు. ఎవరు తిరుమల తిరుపతి వెళ్ళినా కానీ ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగానే భక్తులు వెళ్లాలనేది ఆయన చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు ట్వీట్ చేయటం, వెంటనే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకున్న నేపథ్యంలో డిక్లరేషన్ వ్యవహారమే కారణంగా మనం భావించాలి. సో ఆయన భవిష్యత్తులో ఎప్పుడు వెళ్ళినా కానీ ఖచ్చితంగా డిక్లరేషన్ కి సంబంధించి కొంత వివాదం అయితే కొనసాగుతోంది. కానీ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారానికి సంబంధించి కొంత హాట్ టాపిక్ గా మారటం, అలాగే తిరుమల పరిసర ప్రాంతాల్లో తిరుపతిలో కూడా 30 యాక్ట్ అమల్లో ఉండటం, సభలు సమావేశాలు ర్యాలీలకు అనుమతి లేకపోవడం, ఇట్లా
రకరకాల కారణాల నేపథ్యంలో తిరుపతి అంటే ఉమ్మడి తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా కొంత హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు భారీ స్థాయిలో హిందువులు, బీజేపీ నేతలు, స్వామీజీలు, అలాగే కూటమికి సంబంధించిన వివిధ పార్టీ నేతలు అక్కడికి చేరుకోవడం, మరొక రకంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులు కూడా రాయలసీమ నుంచి దాదాపుగా వందలాది మంది తిరుపతి చేరుకోవడం, ఇట్లా ప్రస్తుతం తిరుమలకు సంబంధించి తిరుపతిలో కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని చెప్పి కూడా మనం భావించవచ్చు ప్రియా. శివ, అయితే డిక్లరేషన్ కి ఒకవేళ ఒప్పుకుంటే గనుక రాజకీయంగా వైసీపీ నేతలకు కావచ్చు, జగన్ కి కావచ్చు, ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది? ఖచ్చితంగా డిక్లరేషన్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక కులానికి సంబంధించి అంటే ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగానే ముద్రపడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు, ఆ తర్వాత విశాఖపట్నం స్వరూపానంద స్వామికి సంబంధించి కూడా ఆయన హిందూ మతస్థుడిగా చేస్తూ కూడా అప్పుడు ఏదైతే అక్కడ స్నానం చేయించిన తర్వాత ఆయన మతం మార్పిస్తున్నట్టు ప్రకటన చేసింది. సో అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా వివాదం కానీ లేకపోతే ఇంకోటి కూడా డిక్లరేషన్ సంబంధించి కొనసాగల. కానీ మళ్ళీ తిరిగి 24 ఎన్నికల అఫిడవిట్ లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రకటించిన దాని నేపథ్యంలోనే మళ్ళీ డిక్లరేషన్ వివాదం అయితే తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఎప్పుడు తిరుమలకు వెళ్ళినా కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాల్సిన పరిస్థితి అయితే మాత్రం తూచా తప్పకుండా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం అయితే ఆ నిబంధనని పక్కాగా అమలు చేసే దిశగా కూడా ప్రభుత్వం కానీ లేకపోతే దేవాదాయ శాఖ అధికారులు కానీ ఒక రకమైన ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపు క్రితమే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కానీ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కూడా నిబంధనలు పాటించాలని చెప్పి స్పష్టమైన ప్రకటన చేయటం, అలాగే ఒకవేళ జగన్ తిరుమల వచ్చినా కానీ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తేనే అనుమతిస్తాము అనే దిశగా కూడా టీటీడీ అధికారులు ఒక ప్రకటన చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఇదంతా జరిగిందని చెప్పి భావించాలి ప్రియా. రైట్ శివ, అయితే ఇప్పటికైతే తిరుమల పర్యటనను వైసీపీ అధినేత జగన్ రద్దు చేసుకున్నారు. మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ వెల్లడించే అవకాశం ఉందా? జగన్ మీడియా ముందుకు వస్తారా? మరికొద్దిసేపట్లోనే 7-8 నిమిషాల్లోనే 3 గంటలకి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశం ఏర్పాటుకు సంబంధించి కూడా ముఖ్యంగా తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, తదనంతర పరిణామాలు, ఎందుకు తిరుమలలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తా ఉంది, అలాగే ఎందుకు తిరుపతి పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది, లడ్డు వ్యవహారానికి సంబంధించి, అలాగే తిరుమల పర్యటనకు సంబంధించి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ దేవాలయాలకు సంబంధించి ప్రక్షాళన చేయాలని చెప్పి ఆందోళన ఇచ్చిన నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే మాత్రం మీడియా సమావేశం ద్వారా తెలియజెప్తున్నట్లు కూడా అర్థమవుతోంది ప్రియా. రైట్ శివ, అయితే ఇప్పటికే లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి టీటీడీలో శాంతి హోమం నిర్వహించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష కూడా చేపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ తిరుమల పర్యటనని రద్దు చేసుకోవడం వెనక ఈ లడ్డు కల్తీ వ్యవహారాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లే భావించాలా? ప్రధానంగా చూసుకుంటే లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి జగన్ పర్యటనకి సంబంధించి రెండు కూడా వేరు విషయాలుగా మనం భావించాలి. ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది సంబంధించి కూడా భక్తుల మనోభావాలతో పాటుగా కోట్లాది మంది భక్తులు ప్రసాదాన్ని చాలా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్న పరిస్థితి. సో అక్కడ జంతువుల కొవ్వు కలిపిందనేది ప్రస్తుతం వైసీపీపై వస్తున్న ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి ప్రభుత్వం సిట్టు వేసింది. ఆ విచారణ కూడా ఇవాళ రేపటిలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యం కొనసాగుతోంది. మరొక వైపు జగన్ కి సంబంధించి ఆయన డిక్లరేషన్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆయన పర్యటనని వాయిదా వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ దీక్ష చేసినా లేకపోతే ఇంద్రకీలాద్రిని శుద్ధి చేసే ప్రయత్నం చేసినా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్ని శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానంలో శుద్ధి కార్యక్రమంతో పాటు ప్రక్షాళన యాగాలు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం దీనిపై సమగ్రమైన విచారణ కొనసాగుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో లడ్డు వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ గత సర్కారు వైసీపీ కాబట్టి దానిపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ దానికి సంబంధించి ఆ పార్టీ పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా తగిన ఆధారాలు చూపలేకపోయిందనేది కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. ఇప్పటికే కేంద్రం కూడా రంగంలో తిరిగి ఏఆర్ డైరీపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా గత ప్రభుత్వం హయాంలో కూడా లడ్డులో కల్తీ జరిగిందనే అభిప్రాయం మాత్రం ప్రస్తుతం రాష్ట్ర ప్రజలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఒక అభిప్రాయానికి వచ్చినట్లు కూడా అర్థమవుతోంది ప్రియా. రైట్ శివ, అయితే ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసినప్పటికీ వైసీపీ నేతలు ఈ సిట్ ఏదైతే పనిచేస్తుందో అది అధికార ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది, అలాంటి సిట్ ఉన్నా లేకపోయినా ఒకటే అనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో సిబిఐ ఎంక్వైరీని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా చర్యలు ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా కూడా ఒక విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టిన తర్వాత దాంట్లో నిజాలు నిగ్గు తేలిన తర్వాత ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తుకు ఆదేశించే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 రకాల అంశాన్ని మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఉంది, 19 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది, 24 నుంచి 29 వరకు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండబోతుంది. సో గత ప్రభుత్వంలో రాజధాని భూముల విషయంలో కానీ చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా అప్పుడు కూడా సిట్ ఒకటి ఏర్పాటు చేసింది. సో కొల్లు రఘురామరెడ్డి అనే వ్యక్తిని చీఫ్ గా నియమించి ఆయనే వెళ్లి స్వయంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఎవరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలోనే విచారణ జరగాలనేది ఆ ప్రభుత్వ పెద్దలు కోరుకోవటం అనేది సర్వసాధారణంగా కూడా కనిపిస్తోంది. గతంలో వైసీపీ సిట్ ఏర్పాటు చేసింది. తాజాగా ఏదైతే ప్రతిపక్షాలపై వస్తున్న ఆరోపణలకి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసింది. సో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సిట్ ఏర్పాటుని వీరు విమర్శిస్తారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సిట్ ఏర్పాటుని వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే వైసీపీ నేతలు చేసిన ఆరోపణకు సంబంధించి కూడా టీడీపీ నేతలు కానీ ప్రభుత్వ పెద్దలు ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగిన అంశం కాబట్టి దీనిపై సమగ్రమైన విచారణ చేసి నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి కేంద్రీకరించింది. ఏఆర్ డైరీపై కూడా చర్యలు తీసుకునే సిద్ధమవుతున్న నేపథ్యంలో చిట్టు చేసిన దర్యాప్తులో కనుక వాస్తవ పరిస్థితులు ఉంటే దానికి అనుగుణంగా తామే కేంద్ర ప్రభుత్వాన్ని కోరి సిబిఐ విచారణ నిర్వహించమని కూడా కోరతామని చెప్పి ప్రభుత్వ పెద్దలైతే చెప్తా ఉన్నారు. ప్రియా రైట్ శివ, అయితే ఇప్పటికీ తిరుమల శ్రీవారి దర్శనాన్ని వైసీపీ అధినేత జగన్ రద్దు చేసుకున్నారు కదా, సో తిరుపతిలో ఇంకా ఉన్నారా, ఉంటే ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది జగన్? ఇప్పటికే తిరుమలకి సంబంధించి రాయలసీమ సంబంధించిన 4 జిల్లాలు ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కడప, కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలకు సంబంధించిన కొంతమంది ముఖ్యమైన నేతల్ని కూడా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. మరి కొంతమంది కార్యకర్తలు నేతలు కూడా ఇప్పటికే అంటే అనధికారిక సమాచారం ప్రకారం కూడా వైఎస్ఆర్సీపీ నేతలు దాదాపుగా 7 నుంచి 10,000 మంది తిరుపతి చేరుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అదే స్థాయిలో ఇటు కూటమి నుంచి కూడా భారీ స్థాయిలో రాయలసీమ ప్రాంతం నుంచి తిరుపతి చేరుకోవటం, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే హిందూ వాదులు, బీజేపీ శ్రేణులు కూడా తిరుపతికి భారీగా చేరుకున్నారు. అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకున్న నేపథ్యంలోనే పోలీసులు ఆగమేఘాల మీద 30 యాక్ట్ అమలు చేయడం, ప్రతి రాజకీయ పార్టీకి స్పష్టమైన హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో సో జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దయింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సాయంకాలానికి వారి ప్రాంతాలకు ఇటు వైసీపీకి సంబంధించిన నేతలు కానీ అటు కూటమికి సంబంధించిన నేతలు కానీ తిరుపతి నుంచి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ప్రియా రైట్ శివ, అయితే ప్రస్తుతానికైతే డిక్లరేషన్ కి నో చెప్పి తిరుమల శ్రీవారి దర్శనానికైతే వైసీపీ అధినేత ప్రస్తుతానికి ఆ నిర్ణయం తీసుకున్నారు. సో తర్వాత ఏ చర్య ఉండబోతుంది, ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు అనే విషయాలు ఎప్పటిలోపు వెల్లడించే అవకాశం ఉంది? చూసుకుంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. దానికి ప్రధానమైన కారణం తిరుపతిలో డిక్లరేషన్ వ్యవహారం ఒకటి, 2 తిరుపతిలో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవటం. సో ఈ 2 పరిణామాల నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కొద్దిసేపట్లోనే మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన అంశాలు పూర్తి స్థాయిలో వివరించబోతా ఉన్నారు. అయితే ఇప్పట్లో మనకి తెలుస్తున్న సమాచారం ప్రకారంగా లేదా మిగిలిన అంశాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పట్లో ఆయన తిరుమల పర్యటనకు వెళ్లే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ప్రియా రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.